మహాశివుడి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలి. దేవాలయాల పరిరక్షణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, రాష్ట్రంలో టెంపుల్ టూరిజానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని సూచించారు. గుంటూరు జిల్లా నంబూరు దశావతార ఆలయ ప్రాంగణంలో మహాటీవీ నిర్వహించిన శివోహం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. వేదికపై చేపట్టిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శివోహం కార్యక్రమాన్ని నిర్వహించిన మహాన్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ సిబ్బంది నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేవతల రాజధాని, ప్రజా రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ పరిమాణం. పరమశివుడు చీకట్లో తొలగించి వెలుగులు ప్రసాదిస్తాడు. శివారాధనే ముక్తికి దగ్గర దారి. ఆనాడు సైబరాబాద్ నగరాన్ని నిర్మించాం, నేడు అమరావతి నిర్మిస్తున్నాం. అమరావతి భావితరాలకు ఆదర్శ నగరంగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది. రాష్ట్రం బాగుండాలని, సకాలంలో పోలవరం పూర్తి కావాలి, నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు సాగునీరు అందాలి, సంపద సృష్టించాలి. ఆ సంపదను సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తిరిగి పేదలకు అందేలా దీవించాలని ఆ పరమశివుడిని ప్రార్థిస్తున్నాను. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. పేదరిక నిర్మూలన, అందరికీ సమాన అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. ఏపీ అంటే క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్, ఐటీ హబ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ. సంపద సృష్టించాలంటే టెక్నాలజీ అవసరం. ఆనాడు హైదరాబాద్ లైట్ ని ప్రమోట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను తీసుకొచ్చాను. నేడు ఏఐ, క్వాంటమ్ వచ్చాయి. నేడు బిల్ గేట్స్ మన అమరావతికి వచ్చి మరింత చేయూత అందిస్తారని తెలిపారు. ఏపీని టెక్నాలజీలోనే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానే అభివృద్ధి చేస్తున్నాం. ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు మన రాష్ట్రం ప్రసిద్ధిగాంచింది. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే చేట కొలువైన శ్రీశైల పుణ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం అదృష్టం. పంచరామాలు, శ్రీకాళహస్తి, లేపాక్షి, ద్రాక్షారామం, మహానంది, శ్రీముఖలింగం, కోటప్పకొండ వంటి ఆలయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. దేవాలయాల సంరక్షణ, నిర్వహణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి ఆలయంలోనూ నిత్య దీపారాధన, నైవేద్యం పెట్టాలనేది మా విధానం. దేవాలయాల పవిత్రత, భక్తుల విశ్వాసం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.